హలో గైస్, ఎలా బోనాలు పండుగ మన తెలంగాణలో చేసుకునే ఒక అద్భుతమైన పండుగ. బోనం అనేది సంస్కృతంలో భోజనం అంట. బోనం అంటే అమ్మవారికి మనం సమర్పించుకునే పరమాన్న ప్రసాదం. అది బ్రాస్ లేక మట్టి కుండల్లో తీసుకెళ్తాం. మన బోనం కుండలను పసుపు, కుంకుమ, వేపాకులతో అలంకరించుకుంటాం. యాక్చువల్లీ బోనాల పండుగ 18th సెంచరీలో చేయడం మొదలుపెట్టారు. బోనాల పండుగ జనరల్గా ఆషాఢ మాసంలోనే చేస్తాం, కానీ కొన్ని ఏరియాస్లో లైక్ గన్ ఫౌండరీ, కళాశివుడ అలాంటి ఏరియాస్లో శ్రావణ మాసంలో చేస్తారు. ఆషాఢంలో వచ్చే ఫస్ట్ సండే గోల్కొండలో బోనాల పండుగ చేయడం. ఈ పండుగలో ఇంకో ప్రత్యేకత పోతురాజు లాగా వేషం వేసుకొని పలహారం బండి ముందు డ్యాన్స్ వేస్తారు. పోతురాజు యాక్చువల్లీ అమ్మవారి తమ్ముడు. ఇంక ఈ పండుగలో పోతురాజు లేకపోతే ఎలా? సో ఇప్పుడు మా ఇంట్లో బోనాల పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో చూద్దాం రండి. ఫస్ట్ బోనం మొత్తం అలంకరించేసుకొని బొట్టులు అవి పెట్టేసుకొని రెడీగా ఉంచుకున్నాం. ఇప్పుడు ఒక పీట తీసుకొని దానిపైన పద్మం ముగ్గు చక్కగా వేసేసుకొని దానిపైన ఇస్త్రాకు పెట్టుకొని దాంట్లో కొంచెం బియ్యం పెట్టి దానిపైన మన బోనంను పెట్టుకున్నాం. ఆ బోనంలో ఫస్ట్ మనం చేసుకున్న పరమాన్నం ప్రసాదం పెట్టేసి దాంట్లో పచ్చన్నం అంటే బియ్యం ఇంకా పసుపు వేసుకొని చేసుకున్నది. ఆకుకూర యాక్చువల్లీ కోయిగూర అమ్మవారికి ప్రీతికరం. ఒకవేళ కోయిగూర దొరకకపోతే తోటకూర వండుకొని అది పెట్టుకొని పట్టుకెళ్తాం. ఇది పెద్ద బోనంలో పెట్టుకుంటాం. చిన్న బోనంలో ఏమో పచ్చి పులుసు వేసుకుంటాం. ఇంకొక దానిలో శాఖ తీసుకుందాం. శాఖ ఈజ్ మస్ట్ కంపల్సరీ పెడతాం అమ్మవారికి. ప్రసాదం పెట్టిన తర్వాత గుడిలో శాఖ కూడా వేయాలన్నమాట. శాఖ అంటే వాటర్లో బెల్లం కొంచెం పెరుగు కలుపుకుంటాం. ఇది శాఖ. ఇప్పుడు వేపాకులతో డెకరేట్ చేసేసుకున్న తర్వాత పెద్ద బోనం పైన దీపం పెట్టుకొని ఇంకెందుకు ఆలస్యం గుడికి వెళ్ళిపోదాం, అమ్మవారికి బోనం సమర్పించుకుందాం రండి. సో మేము బోనాల పండుగ ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్స్లో మెన్షన్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.